మాదిగ యువకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మార్పిఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం వేరుపాట్లపల్లిలో 4 మాదిగ యువకులపై దాడి జరిగిందని, దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలువాయిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కలువాయిలో ధర్నా చేయడం జరిగిందని తెలిపారు. మాదిగలపై దాడి చేసిన వారిని వెంటనే మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. మేము ఆల్రెడీ ప్రజలందరికీ ఇరు వర్గాలకి చెప్పాం. ఆ విధంగా ఉండండి. పోలీస్ శాఖ కూడా సహకరించండి. ఏది చట్ట ప్రకారం ఎలా చేయరు, అటువంటి ఏదైనా మనకి రిపోర్ట్ ఆధారంగా ఈ నెల 18వ తేదీన ఆత్మగౌరవం ప్రదర్శించినటువంటి మాదిగ యువకులపై అహంకారంతో దాడి చేసినటువంటి విరుపెట్లపాలెం పల్లె గ్రామ ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలని, మరి దాడికి గురైనటువంటి మాదిగ యువకులపై నమోదైనటువంటి కౌంటర్ కేసును తీసివేయాలని, ముద్దాయిల్ని వెంటనే అదుపులో పెట్టుకొని అరెస్ట్ చేయాలని, మరింత గొడవలు జరగకుండా ఆ గ్రామాన్ని పోలీస్ పికెట్ అరేంజ్ చేయాలని ఇట ఒక 4 డిమాండ్ల మీద మేము గౌరవ డిఎస్పీ గారికి, అదేవిధంగా సిఐ గారికి, అదేవిధంగా మరి ఎస్ఐ గారికి కూడా తెలియపరిచి నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము పదే వాళ్ళని సంప్రదింపులు చేసి దాడికి గురైంది మాదిగలు, దెబ్బలు తిన్నది మాదిగలు. అందులో మాదిగల్లో కూడా ఒక మహిళ ఉంది. మహిళకు ఇంజూర్ అయ్యి ఉంది. మరి ఒక చదువుకున్నటువంటి సిద్ధునే యువకుడికి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఉంది. మరి ఆ గొడవలో మరి కారకుడిగా చూపిస్తున్నటువంటి మరి వంశీకి బలమైన గాయాలు ఉన్నాయి. మరి ఇన్ని బలమైన గాయాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి గాయాన్ని మీద కేసు కట్టి పోలీసు వాళ్ళు మరి మాదిగల్ని మరింత భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున ఖండిస్తూ ఆ యొక్క చర్యల్ని ఉపేక్షించమని, ఎంతటి వరకైనా మరి పోరాడతామని కూడా, మేము పోలీసుల మీద పోరాటం కాదు, సమస్య జరిగి 6 రోజులు గడుస్తున్నా మరి చర్యలు శూన్యం. చర్యలు తీసుకోకపోగా దాడికి గురయ్యి గాయాలు పాలైనటువంటి మాదిగల్నే మరి మీరు తిరిగి ముద్దాయిలుగా నమోదు పరచడం, మరి ఇది ఎక్కడ న్యాయం? ఏ విధమైనటువంటి న్యాయం? మరి పోలీసులు ప్రజాస్వామిక పద్ధతిలో, లేదా పోలీసు పెద్దలు న్యాయ పద్ధతిలో, లేదు పోలీసు పెద్దలు మీ వృత్తి ఆత్మసాక్షిగా పని చేస్తున్నటువంటి సందర్భము కనిపించలేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఎవరో ఆదేశిస్తే మీరు ఈ యొక్క కార్యాచరణకు సిద్ధపడ్డారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.